ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి జూన్ మాసం 18వ తారీఖు ప్రభు వాగ్దానం మన కొరకు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ చరణం. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ప్రియులారా, ఇక్కడ రెండు విషయాలు ప్రస్తాపించారు. మొదటి శ్రమ, రెండో నిరీక్షణ. శ్రమను ఆ యొక్క అధ్యాయంలోనే ఆ మాటలో ఆ వచనాలు మనం చదువుకుంటే అఖోరు అన్నారు. అఖోరు అంటే శ్రమ లేక బాధ. ఈరోజు మనమందరము కూడా ప్రతి ఒక్కరూ, ప్రతి విశ్వాసి ఒక అఖోరు కలిగినటువంటి శ్రమలో, బాధల్లో మనమందరం ఉన్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అడ్డంకులు, నిరాశలు ఇవన్నీ సూచిస్తాయి శ్రమ, అఖోరు అన్న మాటకు. అయితే నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ ద్వారం అంటే, నిరీక్షణ అంటే సంతోషము. దేవుడు ఆ శ్రమలనే నిరీక్షణ ఆశీర్వాదాలకు మరి క్రొత్త జీవితానికి మార్గంగా మార్చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ శ్రమతో, ఏ బాధతో, ఏ ఇబ్బందితో నలిగిపోతూ ఉన్నావో, మన దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, నిరీక్షణ వెనకలో ఉన్న ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని మీకు అనుగ్రహింపజేస్తాను. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉన్నప్పటికీ, అఖోరు లోయ లాంటి సమస్య ఉన్నప్పటికీ వాటిని దాటించి దేవుడు తప్పకుండా మీకు మంచి భవిష్యత్తును నిరీక్షిస్తాడని ఈ వచనం ద్వారా మనం పొందుకోవచ్చు. ప్రియులారా, ఈ మాట వింటున్నటువంటి మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకున్న ప్రతి నష్టములో నుంచి, కష్టములో నుంచి, బాధలో నుంచి ప్రభువు మనలను విడిపించునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అక్షరాలు నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగుణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇది పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఉదయకాల సమయంలో అఖోరు లోయ లాంటి సమస్యలతో అనేక మంది నలిగిపోతున్నారు. ఎవరు ఈ సమస్యతో నలిగిపోతున్నారు? ఒకరు వివాహం లేక, ఒకరు గర్భఫలం లేక, ఒకరికి భూఫలం లేక, ఒకరికి నివాసం లేక, ఒకరికి ఉద్యోగం లేక, ఒకరికి వ్యాపారం లేక, ఒకరి సంఘం లేక, అయ్యా ఒకరికి స్థితిగతులు లేక, అనేక రకాల కలిగినటువంటి విషయాలతో నలిగిపోతున్న బిడ్డలందరికీ నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి, బలపరిచి, దీవించి, ఆదరించమని, ఆ శ్రమలన్నిటిలో నుంచి వారందరినీ విడిపించమని, అనారోగ్య సమస్యలతో, ఆర్థిక సమస్యలు నలిగిపోతున్న బిడ్డలందరికీ విడుదల, నెమ్మది, రక్షణ కాపుదలు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటూ వేడుకుంటూ సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.